అందరికీ నమస్కారం. సంస్కృతి సంపద యూట్యూబ్ ఛానల్ తరపున అందరికీ స్వాగతం. వాగ్గేయకారుల మధుర భక్తి తత్వం ఈ శీర్షికలో ప్రొఫెసర్ బి రాధ గారు ధారావాహిక ప్రసంగం చేస్తున్నారు. వారి ధారావాహిక ప్రసంగంలో ఈరోజు 17వ ప్రసంగం చేస్తున్నారు. ప్రొఫెసర్ రాధ గారికి స్వాగతం. నమస్తే సార్. అందరికీ నమస్కారం. సంస్కృతి సంపద ఛానల్ నిర్వహించే ఈ వాగ్గేయకారుల మహత్వం గురించి కొన్ని విషయాలు, అందున అన్నమాచార్యుల వారి గురించిన, వారి సంకీర్తనల గురించిన కొన్ని విషయాలు, నాకు తెలిసిన విషయాలు కొన్ని పాడి మాట్లాడదామని ఈరోజు ప్రారంభిస్తున్నా. మనందరికీ అన్నమాచార్యుల వారు ఒక పద కవిత మార్గదర్శిగా, పద కవితా సార్వభౌముడుగా ఆయన పేరు కన్నవాడు. ఆయన సంకీర్తన లక్షణం అనేటటువంటి, అంటే అప్పటి దేశీ కవితని గురించినటువంటి సంస్కృత కావ్యాన్ని కూడా రచించడం, అతని తర్వాత తాళపాక చిన్నన్న తెలుగు శాతగా దానిని అనువాదం చేయడం, ఇవన్నీ తెలిసినవే. అయితే ఈయన ఒక సంకీర్తన అనే రచనని తెలుగు భాషకి, అందున 14-15 శతాబ్దాల్లో ఎంతటి ప్రాభవమైనటువంటి తెలుగు సాహిత్యం ఉంది అనడానికి ఈ ఒక్కొక్క సంకీర్తన ఒక్కొక్క రసగుళికల్లాగా మనకి ఈ రోజుకి వాటి తాలూకా వైభవం వెలుగుతూనే ఉంది. ఆయనకి సంస్కృత తెలుగు భాషల మీద ఉండేటటువంటి మక్కువతోటి ఆయన రచించినటువంటి శృంగార, వైరాగ్య, ఆధ్యాత్మిక ఈ సంకీర్తనలన్నీ, వాటన్నిటికీ ఒక్కొక్క కీర్తనకి ఒక్కొక్క రకమైనటువంటి అర్థాన్ని వెంకటేశ్వర స్వామి అంకితంగా, అలమేల మంగమ్మకు, తర్వాత మనకి తత్వబోధన చేసేటటువంటివి, వైరాగ్యం సంబంధించి, అంటే యోగిగా ఉన్నవాడు ఆయన భోగిగా అయ్యాడు. అవన్నీ రకాలైనటువంటి అవస్థల్ని ఆయన అనుభవించి వాటిని మనకి సంకీర్తన రూపంలో అందించాడు. వీరి సంకీర్తనల గురించి ప్రముఖ తెలుగు భాషావేత్త వేటూరు ప్రభాకర శాస్త్రి గారు, వారు ఈయన మధుర కవితా విశేషాల గురించి చెప్తూ ఆయన స్పృశించిన ప్రతి అంశాన్ని గురించి ఆయన ఎంతో చక్కగా మనకి విపులీకరించి చెప్పారు. ఇందులో ఈయన ఏంటంటే జాజరలు, చందమామ పాటలు, కోవెల పాటలు, చులుక పాటలు, తుమ్మెద పదాలు, లాలి, సువ్వి, గొబ్బి, ఉయ్యాల, లాలి, జోల, జోజో పాటలు, జయ 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 పాటలు, విజయీభవ, శోభన, మంగళ వైభోగాలు, మేల్కొల్పులు, నలుగులు, దంపుళ్ళు, పొట్నాలు, కూగూగులు, గుజ్జనగూళ్ళు, చందమామ గుటకలు, నివాళులు, ఆరతులు, మంగళారతులు, జయమంగళాలు, అల్లోనేరేళ్లు, చాంగుబళాలు, బళాబళాలు, సాసముఖలు, అవధానాలు, తందానలు, వెన్నెలలు, చిత్తమా, మానస, బుద్ధి సంబోధనలు, తత్వానికి సంబంధించినటువంటి ఎన్నో రచనలు చేశారు. ప్రతి రచన, అందులో సాహిత్యం వెంకటేశ్వర స్వామికి అంకితంగానే ఉంటుంది. ఇందులో ఒక జాజర పాట చేస్తారు. చాలు చాలు నీ జాజర, జాలిపరిచ నీ జాజర. అదే విధంగా ఒక గొబ్బిళ్ళు పాట, కొలని దోపరికి గొబ్బిళ్ళు, ఎదు కులస్వామికి గొబ్బిళ్ళు. అల్లో నేరెళ్ళ పాట, నెయ్యములల్లో నేరెళ్ళో ఒయ్యను ఉవ్వెడు, సాసముఖలు, సందడి విడుము సాసముఖ, మందరధరుణకు మజ్జన, చాంగుబళ, చక్కని తల్లికి చాంగుబళ, తన చక్కర మోవికి చాంగుబళ, సువ్వి సువ్వి సువ్వని సుధతులు దంచదరోలాల. ఇలా తీసుకుంటే ప్రతి కీర్తన
ఆ జానపద బాణీని చక్కటి సాహిత్యంతో అమర్చి ఆయన చేశారు. తరువాత ఈయన సామాజిక సమానత్వాన్ని గురించి కూడా ఆయన రచనలు చేశారు. స్త్రీ విముక్తికి సంబంధించి తన ఇంటిలోనే తాళపాక తిమ్మక్క ఆమె చేత సుభద్రా కళ్యాణం చేయించారు. తర్వాత ఆచారాల గురించి, అంతఃకరణని శుద్ధిని చేసుకునే విధానాన్ని, తర్వాత ప్రాపంచిక విషయాలపై విరక్తిని, ఇందాక చెప్పుకున్నట్లుగా జానపద జీవన శైలిలో ఉండేటటువంటి పలు రకాలైనటువంటి రచనలను చేశారు. ఇలా తీసుకుంటే ఆయన ఒక భక్తికి మాత్రమే ఆయన బద్ధుడై కాకుండా ఆయన సంఘాన్ని కూడా కలుపుకొని సంఘంలో ఉండేటటువంటి మనుషుల్ని, వాళ్ళ మనస్తత్వాల్ని ఎంతో క్షుణ్ణంగా చదివినటువంటి వ్యక్తిగా మనం ఆయన ఆవిష్కరింపచేయచ్చు. అంతేకాక ఈ మనిషిని ప్రాపంచిక విషయాల నుంచి, అంటే ఆ సంసార బంధనాలు ఇవన్నీ ఉంటాయి, వాటి నుంచి మలిదశకి చేరేటప్పుడు ఏ విధంగా తనని మలుచుకోవాలి, ఆ స్వామిపై ఏ రకంగా తన కీర్తనలు గాని ఏ రకంగా ఆ స్వామిని సేవించాలి అనేటటువంటి విధానాన్ని కూడా ఆయన పలు కీర్తనల్లో చెప్పారు. ఈరోజు మనం సామాజిక సమానత్వం గురించి ఆయన ఒక 5 కీర్తనలు, 4 కీర్తనలే, ఒకటి పెద్ద తిరుమలాచార్యులు వారు రాశారు. ఈ ఒక్కొక్క రచన అంటే 14వ శతాబ్దిలో ఆయన ఎంత వివేచనతో ఒక్కొక్క కీర్తన చేశారు. సో ఇది తరువాతి కాలంలో ప్రభుత్వాలు వాటిని ఒక్కొక్క రకంగా దాన్ని మలచి అది సమానత్వానికి కృషి చేస్తూ ఉండొచ్చు. కానీ ఇది ఒక 14వ శతాబ్దిలో, అంటే అప్పటి కాలమాన పరిస్థితులు ఎంత గొప్పగా ఉన్నాయో ఆయన రచనలు చూస్తే మనకి తెలుస్తుంది. వాటి ద్వారా ఏంటంటే మనల్ని మనం సంస్కరించుకోవడానికి ఇవి కీర్తనలు ఉపయోగపడతాయి. మనం కూడా ఆ తత్వం వైపు మనం వెళ్ళడానికి ప్రయత్నం చేయొచ్చు. ఇక్కడ ఆ కీర్తన ఏంటంటే, ఏ కులజుడైననేమి ఎవ్వడైననేమి ఆకడ నాతడే హరినెరిగినవాడు, పరగిన సత్య సంపన్నుడైన వాడే పరనింద సేయ తత్పరుడు కానివాడు, అరుదైన భూతదయ ఎగువాడే పరులు తానే అని భావించువాడు. ఈ కీర్తన భూపాలంలో ఉంది. ఏ కులజుడైననేమి ఎవ్వడైననేమి, ఏ కులజుడైననేమి ఎవ్వడైననేమి ఆకడ నాతడే హరినెరిగిన వాడు, ఏ కులజుడైననేమి ఎవ్వడైననేమి ఆకడ నాతడే హరినెరిగిన వాడు, ఏ కులజుడైననేమి ఎవడైననేమి పరగిన సత్య సంపన్నుడైన వాడే పరనింద సేయ తత్పరుగుడుగాని వాడు, పరగిన సత్య సంపన్నుడైన వాడు పరనింద సేయ తత్పరుడుగాని వాడు, అరుదైన భూతదయా నిధియగువాడే పరులు తానేయని భావించువాడు, ఏ కులజుడైననేమి ఎవరైననేమి ఆకడ నాతడే హరినెరిగిన వాడు, ఏ కులజుడైననేమి ఎవడైననేమి.
ఇందులో ఏంటంటే ఆయన ఈ భగవంతుడు అనేటటువంటి వానికి కులగోత్రాలు లేవు, వాటితో సంబంధం లేదు, అలాగే భక్తుడికి కూడా అని చెప్తున్నాడు. సత్యసంధత కలిగిన వాడు, ఇతరులపై నిందలు వేయనివాడు, జీవులపై ప్రేమ కలిగినటువంటి వాడు, పరోపకారి, ద్వేషభావం లేనివాడు, ఏ కులజుడైనా వెంకటేశ్వరునికి ప్రీతిపాత్రుడవుతాడు. అట్టి భక్తుడే భగవంతుణ్ణి తెలుసుకుంటాడు. ఇంత గొప్ప విషయాన్ని తెలియజేస్తున్నారు కదా. సో ఇది ఈ సంకీర్తన తాలూకా అర్థం. తర్వాత ఇంకో కీర్తన తీసుకుంటే ఇది చాలా ప్రాచుర్యమైనటువంటి రచన. ఇది తందనానా అహి తందనానా పురే తందనానా భళ తందనానా, బ్రహ్మమొక్కటే పరబ్రహ్మమొక్కటే పరబ్రహ్మమొక్కటే పర. కందువగు హీనాధికములు ఇందులేవు, అందరికీ శ్రీహరే పరమాత్మ. ఇందులో జింతుకులా ఇంతానొకటే, అందరికీ శ్రీహరే అంతరా. నిండార రాజు నిద్రించు నిద్రయునొకటే, అండనే బంటు నిద్ర అదియునొకటే. మెండైన బ్రాహ్మణుడు మెట్టు భూమి ఒకటే, చండాలుండేటి సరిభూమి ఒకటే. కడగి ఏనుగు మీద కాయు ఎండొకటే, పుడమి సునకము మీద పొలయు నెండొకటే. అడు పుణ్యులను పాప కర్ములను సరిగావ, జడియు శ్రీ వెంకటేశ్వరు నామం. ఇది వేదాలు, ఉపనిషత్తులు, గీతసారాన్ని ఆయన సామాన్యుడికి తెలియజేయాలనేటువంటి సంకల్పంతో ఈ కీర్తన రాశారు. జ్ఞాని అయినటువంటి వాడు అన్నిటా భగవంతుని దర్శిస్తాడు, సమత్వాన్ని కోరుతాడు, కాంక్షిస్తాడు, వీక్షిస్తాడు. అటువంటి యోగికి భగవంతుడు అన్నిటా కనిపిస్తాడు. ఈ ప్రపంచం అంతా ఆయనకి సమత్వంతో ఉంటుంది. ఇది జానపద శైలిలో చక్కటి లయతో ఉంటుంది. ఈ లోకంలో ఎక్కువ తక్కువలు అనే భేదాలు లేవు. ఉన్న కులం అంతా ఒకటే, అది జంతు కులం. ఈ గాలి, నీరు, భూమి, ఆకాశం, అగ్ని, పంచభూతాలన్నీ అందరి పట్ల సమానంగానే ఉంటాయి. అందరి సుఖాలు ఒకటే. ఈ సత్యం తెలుసుకొని మానవులంతా కుల, మత, వర్ణ భేదాలతో కుమ్ములాడుకోకుండా శాంతి సామరస్యాలతోటి ఆనందంగా ఉండాలన్నది అన్నమయ్య సిద్ధాంతం. ఇంత గొప్పదైన సిద్ధాంతం కదా. తందనానా తందనానా పురే తందనానా బళ తందనానా బళ తందనానా బళ తందనానా. బ్రహ్మముక్కటే పరబ్రహ్మముక్కటే పరబ్రహ్మముక్కటే. తందనానాహి తందనానా పురే తందనానా బళ తందనానా బళ తందనానా బళ తందనానా. కందువగు హీనాధికములిందులే, అందరికి శ్రీహరే అంతరాత్మ. కందువగు హీనాధికములిందులే, అందరికి శ్రీహరే అంతరాత్మ. ఇందులో జంతు కులమింత ఒకటే, అందరికి శ్రీహరే అంతరాత్మ. ఇందులో జంతు కులమింత ఒకటే, అందరికి శ్రీహరే అంతరాత్మ. శ్రీహరే అంతరాత్మ. తందనానాహి తందనానా పురే తందనానా బళ తందనానా బళ తందనా. నిద్రించు నిద్రయునొకటే, అండనే బంటు నిద్రాదియునొకటే. నిండార రాజు నిద్రించు నిద్రయునొకటే, అండనే బంటు నిద్ర అదియునొకటే. మెండైన బ్రాహ్మణుడు మెట్టు భూమి ఒకటే, చండాలుడుండేటి సరి భూమి ఒకటే.
మెండైన బ్రాహ్మణుడు మెట్టు భూమి ఒకటే, చండాలుడుండేటి సరి భూమి ఒకటే. తందనానాహి తందనాన పురే తందనాన భళ తందనాన భళ తందనాన భళ తందనాన అని ఇంతటి పరమార్థాన్ని మనకి కీర్తన రూపంలో అందించారు. అదే విధంగా ఇంకో కీర్తన తీసుకుంటే ఆయన మనుజుడై పుట్టి మనుజుని సేవించి అనుదినమును దుఃఖమందనేలా, జుట్టెడు కడుపుకై చొరని చోట్లు చొచ్చి పట్టెడు కూటికై బతిమాలి, పుట్టిన చోటికే పొరలి మనసు పెట్టి వట్టి లంపటం వదలనేరడుగాన. అందరిలో పుట్టి అందరిలో పెరిగి అందరి రూపములటు తానై అందమైన శ్రీ వెంకటాద్రీసు సేవించి అందరాని పదం అందెనట్టుగాన. ఈ అశాశ్వతమైనటువంటి ఈ జీవన నాటక రంగం పైన ఉండేటటువంటి ఈ జీవుడు అశాశ్వతమైనటువంటి మాయలో పడి అదే శాశ్వతం అనుకుంటూ లౌకిక సుఖాల గురించి వెంపర్లాడుతూ నరస్తుతి చేస్తాడు. మనిషిగా పుట్టి మరో మనిషి సేవించి చివరకు దుఃఖపూరితుడవుతాడు. ఆకలి దప్పుల వల్ల పట్టెడు కూటికై తొక్కరాని చోట్లు తొక్కి ఎన్నో బాధల్ని కోరి తెచ్చుకుంటాడు. అటువంటి అశాశ్వతమైనటువంటి కోరికలు గాని మార్గాలు గాని వాటికి వెళ్లకుండా పరమాత్మ మార్గం, పరమాత్ముడు మనిన మన మార్గాన్ని మనం ఎన్నుకొని ఆయన్ని సేవిస్తే ఆ పరమపద సోపానానికి ఆయన మనకి సహకరిస్తాడు, ఇస్తాడు మనకి. సో అటువంటి తత్వం కలిగినటువంటి కీర్తన. మనుజుడై పుట్టి అనుజుని సేవించి అనుదినము దుఃఖ మందనేల, మనుజుడై పుట్టి అనుజుని సేవించి అనుదినము దుఃఖ మందనేల. ఇదొక కీర్తన. అదే విధంగా విజాతులన్నీ వృధా వృధా అజామిళాదుల కదియే జాతి, జాతి భేదములు శరీర గుణములు జాతి శరీరము సరితోడనే చెడు ఆతుమ పరిశుద్ధం వెప్పుడును అది నిర్దోషం బనాది, ఈతల హరి విజ్ఞానపు దాస్యం విధి ఒక్కటే పో సుజాతి. హరి ఇందరిలో అంతరాత్ముడిదే ధరణి జాతి భేదములెంచిన పరమయోగులి భావమష్టమదము భవ వికారమని మానిరి, ధరణిలోన పరతత్వ జ్ఞానము ధర్మమూలమే సుజాత. ఇది ఒక సామాజిక సందేశాన్ని ఇచ్చేటటువంటి కీర్తన. ప్రతి జీవిలో అంతరాత్మగా శ్రీహరి ఉంటాడు. అట్లా ఉండేటప్పుడు జాతి మతాలు కులమతాల తాలూకా ఆ మూఢ సిద్ధాంతాలతో పనేంటి? నారాయణ అనేటటువంటి నామాన్ని ఉచ్చరించి ఉన్నత లోకానికి చేరుకున్నటువంటి అజామిలుడిది ఏ జాతి. ఈ జాతి భేదాలన్నీ శరీరం యొక్క గుణాలు. ఇవి శరీరంతో నశిస్తాయి. పరిశుద్ధమైన ఆత్మ హరి విజ్ఞానపు దాస్యాన్ని కోరుకున్నప్పుడు సుజాత సిద్ధిస్తుంది. ఆ పరతత్వ జ్ఞానం తెలుసుకోండి. కులమత భేదాలతో కొట్టుకొని ఇబ్బంది పడకండి, మీరు ఇబ్బంది పెట్టకండి అనేటటువంటి ఈ సందేశ అమృతాన్ని మనందరికీ పంచుతున్నాడు. విజాతులన్నీ వృధా వృధా అజామిళాదుల కదియే నాటేవిల, విజాతులన్నీ వృధా వృధా
అజామిళాదుల కదియే సాటి విఖ్యాతులన్నీ వృధా వృధా. అజామిళాదుల కదియే సాటి విజాతులన్నీ వృధా వృధా. ఇంకొక పాట తీసుకుంటే ఇది పెద్ద తిరుమలాచార్యుల వారు రాశారు. ఇది తలమేల కులమేల వీరి వారసత్వాన్ని పుణికిపుచ్చుకున్నటువంటి పెద్ద తిరుమలాచార్యులు వీరు కూడా ఆ భావాన్ని తమ రచనల్లో చొప్పించి వాళ్ళు కూడా రచనలు చేశారు. ఇందులో తలమేల కులమేల తపమే కారణము ఎలమి హరిదాసులు ఏ జాతి అయినని. కాకము వల్ల పుట్టదా ఘనమైన అశ్వత్థము దాకొని గుల్లలో పుట్టదా ముత్యము చౌకైన విషలతనే జన్మించదా నిర్విషము ఏకడ మహానుభావులెందు పుట్టిరే. వంకములో పుట్టదా పరిమళపు తామెర పొంకపు కీటకములందు పుట్టదా పట్టు కొంకక శ్రీ వెంకటేశు గొలిచిన దాసులు సంకలేని జ్ఞానులెందు జనించిరేమి. భక్తులకు కులమతాలతో పని లేదు, సాధన తపస్సు మాత్రమే ముఖ్యమైనది. పెద్దదైనటువంటి మర్రి చెట్టు కాకి విసర్జించిన రెట్టలోని చిన్నదైన విత్తనం నుంచి పుట్టడం లేదా? మనల్ని అలరించేటటువంటి ఆణిముత్యాలు ఆల్చిప్పల్లోనే పుడుతున్నాయి కదా. అలాగే విషానికి విరుగుడు మందు మామూలు చెట్ల తీగల నుంచే కదా లభిస్తుంది. విలువైన వజ్రాలన్నీ రాళ్లగుట్టల నుంచే కదా వస్తున్నాయి. మధురమైన తేనె ఆ తేనెటీగల లాలాజలంతో తయారవుతుంది కదా. తామర పువ్వు బురద నీటిలో పుడుతుంది కదా. ఇలాగా ఈ వెంకటేశ్వర స్వామిని కొలిచేటటువంటి జ్ఞానులు ఏ కులంలో ఏ మతంలో ఎక్కడ పుడితే ఏంటి, వారికి వెంకటేశ్వర స్వామి కరుణ ఎప్పుడు పాత్రులయ్యే ఉంటారు అనేటటువంటి తత్వాన్ని ఆయన తలమేల కులమేల తపమేమి కారణము ఎలమి హరిదాసులు ఏ జాతి అయిననేమి. తలమేల కులమేల తపమేమి కారణము ఎలమి హరిదాసులు ఏ జాతి అయిననేమి. తలమేల కులమేల ఇలా ఈ విధంగా ఆయన ఎన్ని రకాలైనటువంటి అంశాలని తీసుకొని అది భగవదంకితంగా, శృంగార తత్వంగా, వేదాంత తత్వంగా, తర్వాత లౌకికమైనటువంటి ఒక మనకి కనిపించిన అదేంటంటే వెంకటేశ్వర అంకితంగా మధుర భక్తి పరంగా ఆయన రచనలు చేశారు. తర్వాత అప్పటి జానపదుల రీతులు ఏవైతే ఉన్నాయో అవన్నిటినీ ఆ రచనల్లో చొప్పించి మనకి ఎన్ని రకాలైనటువంటి ఇప్పుడు మనకి కొన్ని దాని సాంప్రదాయాలు కానీ ఆ అప్పట్లో ఉండేటటువంటి జానపద రీతులు కానీ ఎన్ని రకాలు ఉన్నాయో మనకి ప్రతిదీ తెలియజెప్పేటటువంటి కీర్తనలు మనకు కనిపిస్తున్నాయి. అంతేకాకుండా ఆయనకు సామాజిక స్పృహ ఉంది. సామాజిక స్పృహ కాకుండా తన ఇంటి నుంచే స్త్రీకి స్వేచ్ఛనిచ్చి తాళపాక తిమ్మక్క చేత సుభద్రా కళ్యాణం రాయించి తర్వాత మనకి ఈ సామాజిక సమానత్వాన్ని కోరుతూ ఇన్ని రచనలు చేసి ఆయన ఒక మహా వ్యక్తిగా అంటే సంకీర్తన ఆచార్యుడిగానే కాకుండా ఆయనలో ఎన్ని కోణాలను ఆవిష్కరింప చేసుకున్నాడు. అవి మనం మాట్లాడడానికి ఈ సమయం చాలా తక్కువ. అంటే ఆయన్ని ఆవిష్కరించడానికి ఎంతో రకాల కోణాల నుంచి మనకి పెద్దలు, చాలా మంది విద్వాంసులు, తెలుగు పండితులు ఎంతో మంది ఎన్నో కోణాల్లో విభిన్న కోణాల్లో ఆయన ఆవిష్కరింప చేశారు. ఈ రోజు నా ప్రయత్నంగా నేను కొన్ని కోణాలని ఆయన గురించి 2-3 విషయాలు
తెలిసినవి కొన్ని కీర్తనలు పాడుతూ నాకు తెలిసిన జ్ఞానంతో ఆయన్ని ఆవిష్కరించడానికి ఆయనలో రచనల్ని శృంగార రచనలు కానీ లేకపోతే మధుర భక్తి పరమైనటువంటి రచనలు కానీ తర్వాత ఆధ్యాత్మిక రచనలు కానీ వైరాగ్య రచనలు కానీ తర్వాత సామాజిక న్యాయం వైపు ఉండేటటువంటి రచనలు కానీ ఇలా రకరకాల కోణాలను నేను ఆవిష్కరింప చేయడానికి ప్రయత్నించాను. సో ఆయనని మాట్లాడడానికి ఆయన వ్యక్తి తాలూకా పరిధి చాలా ఎక్కువ. సో వారి వారి పాత్రతని బట్టి వారు దాని గురించిన సమాచారం ఇవ్వగలుగుతారు. నా ప్రయత్నంగా ఒక చిన్ని ప్రయత్నం నేను చేశాను. అందరూ దీన్ని చక్కగా ఆదరించగలరని మనం వస్తే వాగ్గేయకారుల మధుర భక్తి తత్వం అనే శీర్షికలో ధారావాహిక ప్రసంగం చేసిన ప్రొఫెసర్ బి రాధ గారికి ధన్యవాదాలు.